2027లో జగన్మోహన్ రెడ్డిని పాదయాత్ర చేస్తాను అని చెప్తా ఉన్నాడు. గతంలో జనాల్లోకి రావాలంటే పరదాలు కట్టుకుని వచ్చాడన్న విమర్శ ప్రధానంగా ఉంది కదా, ఏంటి ఈసారి ఎలా వస్తాడు అనుకుంటున్నారు? ఆయన పాదయాత్ర చేసినా, ఆయన మోకాల మీద నడిచినా, ఆయన తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తినా కూడా చరిత్ర లేనివాడు, చరిత్రహీనుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఒక భావించుకోండి. ఉపయోగం లేని పాదయాత్రలన్నీ ఎందుకండి? చేయనండి, ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది అంతే కదా. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయటం అంటే దయ్యాలు రోడ్ల మీద రూట్లు పెట్టినట్టు ఉంటుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తానంటే జనాలు ఎవరూ నమ్మటానికి మాత్రం సిద్ధంగా లేరు. ఈ తప్ప పాదయాత్ర కాదు దేక్కుంటా వచ్చి వేసినా చదే అతని సీటు అతను ఏ నిరంజన్, అది మాత్రం గ్యారంటీ. మేడం, జగన్మోహన్ రెడ్డి మొన్న ఒక ప్రెస్ మీట్లో మాట్లాడితే 2027లో నేను పాదయాత్ర చేయబోతున్నాను, ప్రజల్లోకి వస్తున్నానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. కేవలం అసెంబ్లీకి రమ్మంటేనే రాని జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఎలా చేస్తాడు? సైకో జగన్మోహన్ రెడ్డి పాలన గత 5 సంవత్సరాలు 5 కోట్ల మంది ప్రజలు చూసి ఆయనకి బయటికి తరమేశారు. ఎందుకంటే సైకో మంచి పాలన చేయరా అని ఒక సీఎం సీట్ లో కూర్చోబెడితే సైకో పాలన లాగా చేశాడు. ఆయన చేసిందేంటి? గంజాయి ముక్కల్ని ఎదిగిచ్చాడు, ఆ డ్రగ్స్ అనేది సరఫరా చేశాడు. రెండోది భూ కబ్జా చేశాడు. మూడోది రేప్ లిస్ట్ గా చేశాడు. నాలుగోది పబ్జి ఆడుకుంటే ఇంట్లో కూర్చున్నాడు. తను పాదయాత్ర చేయండి, పాదాల మీద నడవనివ్వండి. ప్రజలు ఇక్కడ నమ్మటానికి పిచ్చోళ్ళు కాదు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా కూడా ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి తన తండ్రి చచ్చిపోయిన తర్వాత ఏడుచుకుంటూ తిరుగుతున్నాడు. ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చారు, చూశారు. మా చేతులతో మేమే కొట్టుకున్నాం, నోరు మూసుకొని కూర్చున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు గత 45 సంవత్సరాలు రాజకీయంలో ఉన్న నాయకుడు. ఎందుకంటే పాలన అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు కావాలా? ఇవాళ మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే నారా చంద్రబాబు నాయుడు కావాలా? నారా చంద్రబాబు నాయుడికి 4వ సారి కూడా ముఖ్యమంత్రి చేసుకున్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న పనితనం అనేది 5 కోట్ల మంది ప్రజలకు తెలుసు. ఈ ప్రపంచం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక అడ్మిషన్ ఉన్న లీడర్, ఆ లీడర్ దగ్గర క్వాలిటీ ఏంటంటే రేపు దాదాపు 30-40 ఏళ్ల క్రితం జరిగే అభివృద్ధి కూడా ఇప్పుడే ముందే చూపించి ఆ పనులు చేస్తూ ఉంటారు. అట్లా 2013లో ఆంధ్ర తెలంగాణ డివైడ్ అయినప్పుడు తన ఒక బస్సులో నిద్రపోయి ఆయన రాజధాని ఏ రకంగా చేశారనేది ప్రజలు చూశారు. బస్సులోనే ఆయన నిద్రపోవటం కానివ్వండి, ఆయన తినటం కానివ్వండి, ఆయన ఉండటం కానివ్వండి అందరూ చూశారు. అయినా కూడా ప్రజలు ఏం చేశారంటే ఒక్కసారి గడ్డి తిన్నాం మేమంతా కూడా. అది ప్రజలందరూ కూడా అనకూడదు, మహిళలే గడ్డి తిన్నాం. ఆ గడ్డి అనేది ఏంటంటే బాగా రుచి చూపించాడు 420 జగన్మోహన్ రెడ్డి. ఆయన పాదయాత్ర చేసినా, ఆయన మోకాల మీద నడిచినా, ఆయన తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తినా కూడా చరిత్ర లేనివాడు, చరిత్రహీనుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఒక భావించుకోండి. పైన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడే ప్రజల్లోకి రావాలంటే కనీసం తాడేపల్లి నుంచి అసెంబ్లీకి వెళ్ళాలన్నా కానీ ఉన్నటువంటి ఆ 12 కిలోమీటర్లు పరదాలు కట్టించుకొని హై సెక్యూరిటీ మధ్య కొన్ని 100 మంది పోలీసులను పెట్టుకొని వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు డైరెక్ట్గా ప్రజల్లో తిరుగుతాను, పాదయాత్ర చేస్తాను అంటే జరిగే పనేనా? ప్రజల్లో తను వస్తాను అంటే వెళ్ళొద్దని ఎవరు చెప్పరు. ఆయన వస్తుంటే వచ్చేవాళ్ళు ఎవరనేది అడుగుతున్నాం మేము ముందు. ఎందుకంటే ఆయన చేసిన పనేంటి? పూతవీధ దూరంలో అంటే 100 అడుగులు కూడా లేవు, తన ఇంటి ముందు ఒక రేప్ జరిగేసి గంజాయి ముక్కలు చంపితేనే దిక్కు లేకుండా ఇంట్లో కూర్చొని పబ్జి ఆడుకున్న 420 జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి ఎవరు నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారు? 5 కోట్ల మంది ప్రజలు కూడా ఎవరు నమ్మరు. మీరు ఊహించుకోబాకండి. నేను ఇప్పుడు ఒకటే చెప్పాను మీకు, తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి నడుచుకుంటా వచ్చినా కూడా చరిత్ర లేదు. ఇంకొకటి, తనకు చరిత్ర ఉన్నవాడైతే తల్లికి చెల్లికి తోసేసిన వాడు ఈ ప్రజలకి ఏం చేస్తాడని ప్రజలు ఆలోచించరా? మేము అక్క చెల్లెమ్మలు అన్నారు, ఎస్ అక్క చెల్లెమ్మలు లాంటి వాళ్ళవే. నీ చెల్లికే నువ్వు చీర గురించి కామెంట్ చేసిన వాడివే, నీ తల్లికే ఆస్తి గురించి కోట ఎక్కించిన వాడివే. నువ్వు ఒక రక్త చరిత్ర వాడివి. నీకు డబ్బు కోసము నీ తల్లికైనా చంపుతావు. నీ మొన్న బాబాయికి చంపినప్పుడు, నీకు ఆనాడు నీ తండ్రికి చంపినప్పుడు నీ చెయ్యే ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. సీఎం కావాలని చెప్పి
అందుకని 10 ఏళ్ళు నీకు ప్రజలంతా కూడా ఆనాడు ప్రజలంతా కూడా నీకు పక్కన పెట్టారు. జగన్మోహన్ రెడ్డి నీ పిచ్చి కళలు మానేసాయి. నీకు 2 కూతుర్లు ఉన్నారు, పాపల మంచి భవిష్యత్తు చూసుకో. ఎందుకంటే నీ గురించి ఆ ఆడబిడ్డల మీద కూడా కామెంట్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళు కూడా చిల్లరేషాలు వేస్తున్నారు కాబట్టి ఆ చిల్లరేషాల్లో వేయకుండా నీ బిడ్డలకి మంచి దారి చూపించి మంచి భవిష్యత్తు ఇవ్వని జగన్మోహన్ రెడ్డి 420కి చెప్తున్నాం. 2027లో జగన్మోహన్ రెడ్డిని పాదయాత్ర చేస్తాను అని చెప్తా ఉన్నాడు. గతంలో జనాల్లోకి రావాలంటే పరదాలు కట్టుకొని వచ్చాడన్న విమర్శ ప్రధానంగా ఉంది కదా, ఏంటి ఈసారి ఎలా వస్తాడు అనుకుంటున్నారు? మొన్నటిదాకా పరదాలు కట్టుకొని చెట్లు నరికించి జనాల్లోకి వచ్చి బాగానే పరిపాలన చేశాడు. అందుకనే బాగా జనాలు గట్టిగా ఇచ్చి పంగనామాలు 11 పెట్టి పంపించారు. ఈ తప్ప పాదయాత్ర కాదు దేక్కుంటా వచ్చి వేసినా చదే అతని సీటు అతను ఏ నిరంజన్, అది మాత్రం గ్యారంటీ. కాదంటే గతంలో చూస్తే పాదయాత్ర చేసిన ఎవరైనా కానీ ముఖ్యమంత్రులు కానీ అయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడు, చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడు, మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో పాదయాత్ర చేసిన తర్వాతే ముఖ్యమంత్రి అయ్యాడు, లోకేష్ కూడా పాదయాత్ర చేసి పార్టీని నిలబెట్టాడు, అధికారంలో తీసుకొచ్చాడు. ఈ విధంగా చూస్తే ఒకవేళ పాదయాత్ర చేస్తే జనాలు నమ్మి మళ్ళీ అధికారం ఇచ్చే అవకాశం ఉందా? ఒకటి గురు, ఈ రోజున ప్రజలు నమ్మే పొజిషన్ అయితే లేరు. ఎందుకంటే గత 5 సంవత్సరాల దుర్మార్గ పాలన చూశారు. ఎవడి ఇళ్ళు పోతాయా, ఎవడి స్థలాలు పోతాయా, ఎవడి జీవితాలు పోతాయా అనేది వాళ్ళ క్లారిటీగా ఉంది. ఆ క్లారిటీ మీద అతను వచ్చే ఛాన్సే లేదు, పకట కళ్ళకి అంటున్నాడు అంతే. అసలు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాడు అనుకోవచ్చు. మొన్న చూసాం, మొన్న 3 సార్లు వచ్చే దసరా నుంచి జనాల్లోకి వస్తా అన్నాడు, సంక్రాంతి నుంచి వస్తా అన్నాడు, దీపావళి అన్నాడు, ఇలా వాయిదాలు వేసుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈసారి ఏకంగా 2027 వరకు వెళ్ళాడు. ఈసారి అయినా వస్తాడా? వస్తాడు. శుక్రవారం పూట ఏదో కోర్టు కేసు ఉంది, ఆ టైంలో వస్తాడు. ఎందుకంటే వాయిదా వేయించుకోవటానికి, అంతకు మించి బయటకు వచ్చే ఛాన్సే లేదు. గురుగారు, మొన్న జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడతా అసెంబ్లీకి రమ్మంటే రావును కానీ 2027లో పాదయాత్ర చేస్తాను అంటున్నాడు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే ఆ పాదయాత్రలో ఉపయోగం ఏముందండి? ఉపయోగం లేని పాదయాత్రలన్నీ ఎందుకండి? వాళ్ళ ఫాదర్ చేశారు పాదయాత్ర, వరుస పెట్టి అందరు చేస్తున్నారు పాదయాత్ర. ఇప్పుడు జనానికి కొద్దిగా ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రిలాక్స్గా ఉంది. ప్లస్ ఈ డెవలప్మెంట్ కానీ, రోడ్లు కానీ, అవి కానీ, తర్వాత రియల్ ఎస్టేట్లు కానీ, ఇవన్నీ బాగా కొద్దిగా పుంజుకున్నాయి. ఆయన ఉన్నప్పుడు అయితే ఎక్కడ పడుకొని ఉన్నాయి, వ్యాపారాలు లేవు, ఏమి లేవు. ఈ మధ్య కొద్దిగా బాగుంటుంది. ప్రజా సమస్యలపైన ప్రశ్నించాల్సింది అసెంబ్లీలో. అలాంటి అసెంబ్లీకి రమ్మంటేనేమో ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నాడు. పాదయాత్ర 2027 నుంచి పాదయాత్ర మొదలు పెడతాను, పాదయాత్రలో కూటమి చేసేటువంటి అక్రమాలని ప్రశ్నిస్తాను అంటున్నాడు. ఏం చేస్తుంది కూటమి అక్రమాలు? కూటమి అక్రమాలు చేసేది ఏముందండి? ఇందులో ప్రతిపక్ష హోదా కావాలి అని అంటే ప్రజలు ఇవ్వాలి కానీ ఈ మీకు అసెంబ్లీ ఏమి ఇచ్చేది కాదు కదా, వాళ్ళ చేతుల్లో లేదు కదా. ప్రజలే నీకు ఇవ్వనప్పుడు ఇంక వాళ్ళు ఎలా ఇస్తారు మీకు ప్రతిపక్ష హోదా? ప్రజలే మిమ్మల్ని ప్రతిపక్ష హోదా వద్దని కూర్చోబెట్టేసింది అక్కడ. ఇంకా నీకు ప్రతిపక్ష హోదా పార్టీ ఎలా ఇస్తుంది, అసెంబ్లీ ఎలా ఇస్తుంది? సార్, అసలు ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రారంభిస్తే ప్రజలు నమ్ముతారా జగన్? అయితే ప్రస్తుత పరిస్థితులు అయితే నమ్మే పరిస్థితులు లేవండి. అన్న 2027లో జగన్ నేను పాదయాత్ర చేస్తాను అని చెప్తున్నాడు. ఏంటి మీ దానిపైన మీ అభిప్రాయం? చేయనండి, ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుంది అంతే కదా. ఇప్పుడు తను ఎట్లాగో రోడ్లు సరిగా చేయలేదు, టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రోడ్లు అనేది చాలా నీట్గా చేస్తుంది. ఆ పాదయాత్ర చేస్తే ఆ రోడ్లు ఎలా ఉన్నాయి తను చూస్తాడు కదా, సరే అట్లా అన్న నేర్చుకుంటాడు పరిపాలన ఎలా చేయాలి. ఒక జగన్మోహన్ రెడ్డి కనుక పాదయాత్ర చేస్తే కనుక ఒకసారి తీసుకుంటే చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడు, రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడు, లోకేష్ మొన్న పాదయాత్ర చేసి పార్టీని అధికారంలో తీసుకొచ్చాడు. అంటే ఈ విధంగా చేస్తున్నప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తే ప్రజలు నమ్ముతారా ఈసారి మళ్ళీ? గతంలో అతనికి అధికారం ఇచ్చింది ఏంటంటే ఒకసారి చూద్దాము, నాకు ఒకసారి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చాడు. వాళ్ళ నాన్న చనిపోయారనే ఉద్దేశంతో అతనికి కొంత సానుభూతితో చూశారు. అతని పరిపాలన బాగాలేదని మళ్ళీ వెంటనే తీర్పు రిజెక్ట్ చేశారు. గత 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ప్రజల్లోకి రావాలంటే పోలీసులను పెట్టుకొని లేదంటే పరదాలు కట్టుకొని వచ్చాడన్న విమర్శ ప్రధానంగా ఉంది కదా, మరి ఈసారి ఎలా వస్తాడు? అదే చూద్దాం. ఎందుకంటే పబ్లిక్లోకి రావాలంటే చాలా తను రాకుండా ఈ రోప్లు పెట్టుకొని పరదాలు కట్టుకొని అట్లా వచ్చిన వ్యక్తి ఇప్పుడు డైరెక్ట్గా మళ్ళీ ప్రజల్లోకి ఏ విధంగా వస్తాడు అనేది కూడా చూద్దాము. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయటం అంటే దయ్యాలు రోడ్ల మీద రూట్లు పెట్టినట్టు ఉంటుంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని పాదయాత్ర చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి గతంలో పాదయాత్ర చేశాడు, పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చాడు. ఆయన చేసిన పని ఏంటి ఒకసారి మనందరం కూడా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత నేను విన్నాను, నేను కన్నాను, మాట తిప్పినా మెడని తిప్పినా అన్నాడు. ఆయన ఎక్కడ మాట నిలబెట్టాడు, ఎక్కడ మెడని తిప్పుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి అన్నాడు పెద్ద ద్రోహి. జగన్మోహన్ రెడ్డి ప్రజాద్రోహి. జగన్మోహన్ రెడ్డి మాటల మాంత్రికుడు తప్ప ప్రజలు చేశారు. జగన్మోహన్ రెడ్డి
తన మీద వచ్చే అవినీతి ఆరోపణల్ని, తన బ్యాచ్లో దొంగల ముఠాలో వచ్చే అవినీతి ఆరోపణల్ని మాయ చేసుకోవడం కోసం తప్ప పాదయాత్ర అనే కాన్సెప్ట్ తెస్తాడు. ఇంకోటి జనం ఆలోచన పక్కదారి బట్టి తెచ్చే ఆలోచన తప్ప జగన్మోహన్ రెడ్డి ఇంకోటి ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ నిరుద్యోగి. జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్కి ఎమ్మెల్యేకి తక్కువగా ఉన్నాడు. ఇప్పుడు దానికి తన ఉనికిని తను ఉన్నానని చెప్పుకోవడం కోసం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఇంకోటే కాదు. మామూలుగా గతాన్ని మనం ఒకసారి చూసుకుంటే పాదయాత్రల గురించి రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడు, చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యాడు, ఎన్టీ రామారావు గారు పాదయాత్ర చేసి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ కోణంలో చూసుకుంటే రేపు ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే గెలిచే అవకాశం ఉందా? అసలు నవ్వు వస్తుంది. మీరు పోలవటమే తప్పు. చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర పోల్చాం కానీ, లేకపోతే రాజశేఖర రెడ్డి గారి పాలన లేకపోతే అంతమంది కమ్యూనిస్టులు చేసిన పాదయాత్ర పోల్చాం కానీ, జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలకి వాళ్ళ పద్ధతులు చిన్న నమ్మకం ఉంది. జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం చూసుకోవట్లా, నేను ఉన్నానని చెప్పుకోవడం చూస్తున్నాడు. రేపు జగన్మోహన్ రెడ్డిని రేపు పాదయాత్ర చేస్తే ఉన్న 11 సీట్లు కూడా రావు. కడప కూడా ఉంటుందో ఉండదు నమ్మకం లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి భయం ఏంటంటే కడపలో మహానాడు పెడతా ఉన్నారు. ఆ వాతావరణాన్ని పక్క తీసుకెళ్ళడం కోసం ఈ పాదయాత్రలు తప్ప ఇంకో కాన్సెప్ట్. జగన్మోహన్ రెడ్డి జన నెంబరు, జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు, జగన్మోహన్ రెడ్డి రేపు ఈసారి 11 సీట్లు తనకు కూడా డిపాజిట్లో. అందుకని ఎలాంటి డోకా లేదు. తను మసిబూసి మారేడుకాయ చేస్తున్నారు తప్ప ఇంకొక ఆలోచన లేదు, ఇంకోటి లేదు. అంటే తనకి రాష్ట్రం మీద ఎలాంటి ఆలోచన లేదు, ఈ రాష్ట్ర అభివృద్ధి మీద ఎలాంటి ఆలోచన లేదు. తనున్నానని చెప్పుకోవడానికి చేసే పనులు తప్ప తను చేసి కొన్ని ఎగ్గొడతం కోసం జనాల దగ్గర తన ఏదైతే దొంగల మూటాల దగ్గర ఇంకా సందాలు వసూలు చేసుకోవడం చేసే పాదయాత్ర తప్ప జనం కోసం అయితే కాదు, కానే కాదు. గురుగారు రేపు 2027లో జగన్మోహన్ రెడ్డి నేను పాదయాత్ర చేస్తాను, ప్రజల్లోకి వస్తాను, ప్రజల తరపున పోరాడతానని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి దీనిపైన మీ అభిప్రాయం? నేను లెగిస్తే మనిషిని కాదంటే జగన్మోహన్ రెడ్డి గారు లెగిస్తే కుంటోడు లెగిస్తే మనిషి కాదన్నట్టుగా ఉంటుంది ఇదంతా. ఏది ఎన్నిసార్లు చేస్తావేంటి నువ్వు? ఈ భూమి ఆకాశం పుట్టిన దగ్గర నుంచి నీలాంటి జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు ఒకసారి పాదయాత్ర అని చెప్పి శవయాత్రలని, లేకపోతే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఓదార్పు యాత్రలని, శవాలను చూస్తే ఒక విధమైనటువంటి ఆనందం ఈ రాష్ట్రంలో. ఎవరన్నా రాజకీయ నాయకులు బాధపడతారు. శవాలను చూస్తే రాజకీయం చేయడం కోసం ఎగిసి పడతా ఉంటాడు. అబ్బా అని శవాలు ఎక్కడ ఉంటాయి అక్కడికి వెళ్ళి రాజకీయాలు చేస్తూ ఉంటాడు. ఏంది నీ పాదయాత్ర? పాదయాత్రలో నువ్వు నేర్చుకుందేంటి అంటే ఏ విధంగా అవినీతి చేయాలనేది నేర్చుకున్నావు. జనాల్లో ఏదైతే బలహీనతలు ఉన్నాయో వాటన్నిటిని అడ్డం పెట్టుకొని నువ్వు చేసినటువంటి హల్చల్ అంతా కూడా మేము చూసాం కదా. గత 5 సంవత్సరాల్లో కోవిడ్ను కూడా వదలలేదు నువ్వు. అప్పుడు కూడా శవాల మీద రాజకీయం చేసి వాళ్ళకు వచ్చేటువంటి డబ్బుల్ని అందరు ఎమ్మెల్యేలు అందరూ కలిసి అవినీతి చేసినటువంటి కార్యక్రమం. అసలు ఇంకోటి ఏ ముఖం పెట్టుకొని నువ్వు పాదయాత్ర చేస్తావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? నేను అడుగుతా ఉన్నాను, అసలు నీ మేనిఫెస్టో ఏంటి? నువ్వేం చెప్పావు 2018లో నువ్వు పాదయాత్ర చేసేటప్పుడు? నా పార్టీ మద్యపాన నిషేధం చేస్తాను అంచెలంచెలుగా, పూర్తిగా 2019కి నేను ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయిపోయేదాకా గవర్నమెంట్ అయిపోయే లోపు 24కి నేను మద్యపాన నిషేధం చేసి మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడుగుతాను, లేకపోతే మిమ్మల్ని ఓట్లు అడగనని చెప్పావు కదా. ఇంకప్పుడు ఏ పాదయాత్ర? ఇప్పుడు పాదయాత్రలో ఏం చెప్తావు నువ్వు ఇచ్చినటువంటి ఏదైతే అందరికి హామీలు ఇచ్చావో, ఏ పథకాలు అయితే చేస్తానన్నావో, నవరత్నాలు చేస్తానన్నావో అన్నీ అట్టర్ ఫ్లాప్ అవ్వబట్టే నువ్వు మొన్న ఓడిపోయావు జనాల్లో. ఇంకా నీకు సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా తగునమ్మా అని చెప్పి ఏంటి దెయ్యాలు వేదాలు వల్లిచ్చినట్టుగా ఉట్టికెగరలేనట్టు స్వర్గానికి ఎగిరినట్టుగా జగన్మోహన్ రెడ్డి నువ్వు జైలుకి వెళ్ళటానికి సిద్ధంగా ఉండు. నువ్వు పాదయాత్ర కాదు, జైలు యాత్ర పెట్టుకో, చాలా బాగుంటుంది, నీకు సూటబుల్. గత 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లోనే ప్రజల్లోకి రావాలంటే కనీసం తాడేపల్లి ఆయన ఇంటి దగ్గర నుంచి అసెంబ్లీకి వెళ్ళాలంటేనే కొన్ని వందల మంది పోలీసులు పెట్టుకొని చుట్టూ పరదాలు కట్టుకొని పోయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో వస్తాడు? అతనికి డబ్బు ఉందండి, అహం అండి. డబ్బు ఉందని ఆర్థిక ఉగ్రవాదులు, అరాచక శక్తులు ఈ యొక్క మూలాలు ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ డబ్బులతో కొనుక్కుంటాడండి, రౌడీ సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. వాళ్ళ చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకొని కులాలను అడ్డం పెట్టుకో కుక్క మూతి పిందిలాగా తిరుగుతున్నటువంటి అచ్చోసిన ఆంబోతులాగా రంకెలేస్తున్నటువంటి ట్విస్టుల్లో సోషల్ మీడియాలో దానికి ఎట్టా పగ్గాలేయాలో, దానికి ముక్కుతాడు ఎట్టా బిగించాలో, చిక్కం ఎట్టయ్యాలో మా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదే మోడీ గారికి ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వం ఎట్లా పరిపాలన చేసి పీచ మనసాలో మాకు బాగా తెలుసు. తొక్కుతాం, నొక్కుతాం, బుల్డోజ్ చేస్తాం, నారా తీస్తాం. మేడం 2027లో జగన్మోహన్ రెడ్డి నేను పాదయాత్ర చేస్తాను అని చెబుతా ఉన్నాడు. ఏంటి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తానంటే మీకు మీ అభిప్రాయం ఏంటి? గత 5 సంవత్సరాలకు ముందు కూడా పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసి నేను ఈ చేస్తానని ప్రజలను నమ్మించి మోసం చేయడం అయితే జరిగింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పాదయాత్ర చేస్తానంటే జనాలు ఎవరూ నమ్మటానికి మాత్రం సిద్ధంగా లేరు. ఆయన పాదయాత్ర చేసి అన్న హామీలు ఏమన్నా నిలబెట్టుకున్నాడా? ఫింక్షన్లు అన్నాడు. 5 ఏళ్ల పాటు వాళ్ళని నానా సాయి ఇబ్బందులు పెట్టి నెలకు 200 ఏదో ముష్టి వాళ్ళకి వేసినట్టు వేశాడు. 5 సంవత్సరాలు పట్టింది ఆయన
చేయటానికి. మళ్ళీ ఇంకోటి, రాష్ట్ర పాలించవయ్యా అని అంటే ఎంతసేపు కూడా కత్తులు, బాబాయిని చంపటం, జనాల మీద అత్యాచారాలు ఇయే చేశాడు తప్ప రాష్ట్ర పాలన అనేది ఆయన పట్టించుకోలేదు. ఇవాళ యువత కూడా ఉద్యోగాలు లేక, కంపెనీలు లేక, చాలా చదువుకుని కూడా ఎవరికాళ్ళు ఇళ్లలో ఉండవలసిన పరిస్థితి. గత 5 సంవత్సరాలు కూడా ఇక్కడి నుంచి చదువుకున్న యువత మొత్తం వలస వెళ్ళిపోయింది. ఇవాళ ఇక్కడ ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అది ఈసారి నువ్వు పాదయాత్ర చేసి ఇంకేం చేస్తావు? 5 సంవత్సరాలు పడి ఆడవాళ్ళందరూ కూడా పడి ఉన్నారు. ఇంకెవరు నువ్వు చేస్తానన్నా నమ్మే స్థితిలో అయితే లేరు. పాదయాత్ర ఏదైతే ఇప్పటివరకు జరిగిన రాజకీయం చూసుకుంటే, రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు, చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేసినప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు, ఇప్పుడు లోకేష్ పాదయాత్ర చేసి పార్టీని అధికారంలో తీసుకొచ్చారు. ఈ విధంగా చూస్తే ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే నెక్స్ట్ ఎలక్షన్స్లో నమ్మి గెలిపించే అవకాశం ఉంది? ఖచ్చితంగా లేదండి. ఎందుకంటే మొన్న 5 సంవత్సరాలు కూడా జనాలందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అన్నిటికీ రేట్లు పెరిగిపోయి, ఇంకోటి ఏంటంటే ఫలాలు ఎవరు చూసినా ఆయన పేరు మీద ఆయన ఫోటో, ఆయన ముద్ర, ఇదే జనాలకు మాత్రం బాగా నమ్మకం అయితే పోయిందండి. 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి నేను పాదయాత్ర చేయబోతున్నాను 2027 నుంచి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అసెంబ్లీకి రమ్మంటే నేను ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు వస్తానంటున్నాడు. మరి దీనిపై మీ అభిప్రాయం? 11 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజా సమస్యల కోసం, ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి సమయం లేని జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రజలు చీకొట్టిన జగన్మోహన్ రెడ్డి, నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయని జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి, జనం చీకొట్టిన జగన్మోహన్ రెడ్డి జనంలోకి వచ్చి పాదయాత్ర చేస్తానంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. నిన్ను నమ్మో మాకు వద్దని చెప్పి నిన్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టినటువంటి 11 సీట్లకు పరిమితి చేసిన జనం ఇవాళ నువ్వు జనం దగ్గరికి వచ్చి ఈ 11 సీట్లు కాపాడుకోవడానికి అసెంబ్లీలో ప్రజల తరపున ప్రజల కోసం పనిచేయాల్సిన పాత్ర నువ్వు పోషించకుండా ఇవాళ పాదయాత్ర చేస్తారంటే హాస్యాస్పదం తప్పేముంది? నువ్వు 5 సంవత్సరాల అధికారంలో ఏం చేసావు? ఏం తీసుకొచ్చావు రాష్ట్రానికి? ఒకటంటే ఒక పరిశ్రమ తీసుకొచ్చా, ఒక నిరుద్యోగ సమస్య పరిష్కారం చేసావు, ఉద్యోగులు సకాలంలో జీతాలు ఇచ్చావు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదం చేసావు, ఒక పరిశ్రమ తీసుకొచ్చా, ఒక ప్రాజెక్టు పూర్తి చేసావు. ఏమి లేని నీకు మళ్ళీ వాళ్ళ పాదయాత్ర చేస్తానని చెప్పడం అంటే రాష్ట్ర ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. వాడు గుర్తుపెట్టుకోవాలి, ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాను నీకు, రాష్ట్రాన్ని 100 సంవత్సరాలు వెనకనట్టే నీకు ఈ రాష్ట్రంలో పరిపాలించే హక్కు లేదు. అందుకనే ప్రతిపక్ష హోదా కూడా నీకు ఎవరైతే ప్రజలు 11 సీట్లు నీకు ఇచ్చారు, ఆ 11 సీట్లో ప్రజా సమస్యలు మాట్లాడండి, ప్రజల కోసం పనిచేయండి, ప్రజా సమస్యలు పరిష్కరించడం కోసం అసెంబ్లీలో మాట్లాడండి. అసెంబ్లీకి రాని నీకు ఎమ్మెల్యేగా నీకు ఎందుకు? నీ నాయకులు, నీ ఎమ్మెల్యేలు ఎందుకు ఎమ్మెల్యేలు గెలిపించారు నిన్ను? ప్రజల కోసం పనిచేయడానికి, ప్రజల సమస్యలు పరిష్కరించాలి. ప్రజల సమస్యలు ప్రస్తావించిన అసెంబ్లీకి రాని నీకు ప్రజల మధ్యకి వెళ్ళి ఏం చేస్తావు? పాదయాత్ర చేసి ఏం చేస్తావు? కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ప్రజల కోసం ప్రజా సమస్యలు పరిష్కారం చేయని నీకు ప్రజల్లో పనిచేసే హక్కు లేదు, ప్రజల దగ్గరికి వెళ్ళే హక్కు లేదు. అందుకోసం ప్రజలు నువ్వు మాకు వద్దని దూరం పెట్టారు. పోయినసారి కూడా చూసి ఏదైతే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్ళాలంటే అసలు జగన్మోహన్ రెడ్డి పైన కానీ, లేదంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పైన కానీ ప్రధానంగా వచ్చినటువంటి విమర్శ ఎక్కడికక్కడ పరదాలు కట్టుకోవడం కానీ, ఆయన వెళ్ళేటువంటి దారులు చెట్లు కొట్టేయడం కానీ, ఈ పరిస్థితులు చూసాం కదా. మరి అలాంటి పరిస్థితుల్లో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళీ నేను పాదయాత్ర చేస్తాను అంటే దీని అలా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి లేనటువంటి దౌర్భాగ్యం ముఖ్యమంత్రికి, రాష్ట్రాన్ని పగడుకుంటున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అందుకనే పరదాల చాటును పరిపాలన చేశావు కాబట్టి నువ్వు పరదాల చాటును ఉండమని జనం తీర్పిచ్చారు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ జనాన్ని అడ్డుకున్నారు. నువ్వు జనంతో మాట్లాడే ధైర్యం నీకు, జనంతో మాట్లాడే ధైర్యం నీకు ఎప్పుడు వస్తుంది? ప్రజా సమస్యలు పరిష్కరించినప్పుడు, నీతిగా ఉన్నప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు నీకు వస్తుంది. నువ్వు అది లేవు కాబట్టి, అది ఉండలేదు కాబట్టి నీ పరదాల చాటును వచ్చా, పరదాల చాటును వెళ్ళిపోయి. అందుకని జనం కూడా నువ్వు పరదాల చాటును ఉండమని నీకు తీర్పిచ్చారు. కాబట్టి ఇప్పుడు కానీ సిగ్గు తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని ప్రజల కోసం పనిచేయాలంటే నిజాయితీగా ఉండాలి. నీకు చేతకాని పని. ఈడీ ఆస్తులు అటాచ్మెంట్ చేసి నిన్ను 31 A1 కేసులో ముద్దాయి నువ్వు, ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టింది నువ్వు, ఖనిజాలు మొత్తం దోచుకుంది నువ్వు, కొండలు గనులు దోచుకుంది నువ్వు, నీ మొత్తానికి పప్పు బెల్లాలాగా పంచిపెట్టి నీకు మాట్లాడే హక్కు, నీతి నిజాయితీ లేని నీకు అసలు హక్కు ఉందా? ఈ రాష్ట్రంలో ఉండే హక్కు నీకు. కానీ ప్రజలు కూడా ప్రతిదీ గమనిస్తారు, సందర్భం వచ్చినట్టు తీర్పు చెప్తారు. ప్రజల మధ్యకి నువ్వు రావడానికి నువ్వు భయపడుతున్నావు. ఎందుకు భయపడుతున్నావు అంటే తెరలు కట్టుకొని రావాలి. నువ్వు తెరలు కట్టుకొని వచ్చావు కాబట్టి నువ్వు తెరచాటు ఉండమని నీకు జనం చెప్పారు. కాబట్టి నువ్వు తెరచాటున ఉండాలి. నువ్వు రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనట్టు దౌర్భాగ్యాన్ని ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన నీకు మరొకసారి ప్రజల మోసుకు వచ్చే హక్కు లేదు. జగన్ నిజంగా పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి వస్తే ప్రజలు నమ్ముతారా జగన్ని? ఇంకా ప్రజలు ఎలా నమ్ముతారన్నా? ఆల్రెడీ అతనికి 11 సీట్లు ఇచ్చేసి కూర్చోబెట్టేశారు. అంటే ఏంటి? అతనికి నమ్మలేదు కాబట్టి 11 ఇచ్చారు. నమ్మితే ఇచ్చేవాళ్ళు. అతనికి నీకు ఆల్రెడీ ఒక 5 years నీకు ఒక ఇచ్చారు, ప్రజలు అనేది ఇచ్చారు. ఆ 5 years అనేది ఏం చేయాలి? అతను ప్రజల యొక్క సమస్యలు ఇక్కడ మెయిన్గా ఈ ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది ఏంటి? ఫస్ట్ హెల్త్ పరంగా ప్రతి పేదవాడికి అందుబాటులో డాక్టర్స్ అయినా, మెడిసిన్ అయినా, సర్జరీస్ అయినా ఆయనకి అందుబాటులో ఉండాలి. అలాగే ఏంటంటే ఎడ్యుకేషన్ ఏంటంటే ఒక మంచి యూనివర్సిటీస్ రావాలి. ఆ మంచి యూనివర్సిటీస్తో పాటు వాళ్ళకి మంచి జాబ్స్ కూడా కావాలి. అలాంటి చేయలే. అలాగే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ కూడా మూసుకుపోయినాయి. 2014 నుంచి 19 ఒకసారి స్కేల్ రేట్ చూసుకోండి మీరు. ఎలాగైతే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నియోజకవర్గంలో ఒక
10 to 20 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. 19 నుంచి 24 వరకు అసలు స్కిల్ డెవలప్మెంట్ జీరో. స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కూడా లేదు, సెంట్రల్ స్కిల్ డెవలప్మెంట్ కూడా లేరు. ఎందుకు? అతను ఆర్గనైజ్ చేయలేదు, అతనికి హైప్ చేయలేదు. ఆ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకి పిలిచి ఇవ్వండి, మీరు చెయ్యండి, మీకు ఏం కావాలంటే మేము మీకు ఇస్తామని అది ఇలేదు. అది చంద్రబాబు దగ్గర ఉంది టాలెంట్. అదేంటి, ప్రతి స్కిల్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనుకోండి, ఇంజనీరింగ్స్కి కావాల్సిన ఒక కొత్తకు సంబంధించిన కోర్సులైనా సంబంధించింది అనుకోండి, ప్రతిదానికి మాకు రేపు నెక్స్ట్ టెక్నాలజీ అనేది జనరేట్ చేయాలంటే అది చంద్రబాబుతో కూడా అవుతుంది.